అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. స్వల్ప మార్పు చేర్పులతో జిల్లాల పునర్విభజనపై ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్పై వ్యక్తమైన సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. గత నెల 27న జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో సహా వివిధ మార్పులపై నోటిఫికేషన్ విడుదల కాగా దీనిపై నెల రోజుల పాటు ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరించింది. జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు, సూచనలు రాగా వాటిపై క్యాంపు కార్యాలయంలో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గూడూరు ప్రజల అభిప్రాయం మేరకు గూడూరు నియోజకవర్గంలోని 5 మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కలపాలని అధికారులకు స్పష్టం చేశారు. అలాగే రైల్వే కోడూరుని తిరుపతి జిల్లాలో, రాయచోటిని మదనపల్లి జిల్లాలో, రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్టను కడప జిల్లాలో విలీనం చేయాలన్న అంశంపైన చర్చ జరిగింది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. విస్తీర్ణ పరంగా పెద్దదైన ఆదోనిని 2 మండలాలుగా విభజించాలనే అభిప్రాయానికి వచ్చారు. మరోవైపు అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి డివిజన్ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. మునగపాకను అనకాపల్లి డివిజన్లోనూ, అచ్యుతాపురంను అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్లో చేర్చాలని సమావేశంలో నిర్ణయించారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు కానున్న పోలవరం జిల్లాలో ఎటువంటి మార్పు చేయలేదు. ప్రాథమిక నోటిఫికేషన్లో ఉన్నట్లు యథావిధిగా కొనసాగించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో మార్కాపురం, మదనపల్లి, పోలవరం 3 కొత్త జిల్లాలు రానున్నాయి. వీటితో కలిపి మొత్తంగా 29 జిల్లాలు కానున్నాయి. పీలేరు, నక్కపల్లి, అద్దంకి, మడకశిర, బనగానపల్లెను రెవెన్యూ డివిజన్లు చేయాలని ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం రెవెన్యూ డివిజన్లు 77, కొత్త వాటితో 82 అవుతాయి. 2 కొత్త మండలాలు ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకున్నారు. ఆదోని మండలాన్ని విభజించి కొత్త మండలం చేయనున్నారు. ఏపీలో మరో 3 కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఏపీ ప్రభుత్వం 7 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పటికే 5-6 సార్లు కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. సీఎం చంద్రబాబు కూడా ప్రజల నుంచి వచ్చిన వినతులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయం తీసుకుని చర్చించారు. సీఎం చంద్రబాబుతో కూడా కేబినెట్ సబ్ కమిటీ 3 సార్లు సమావేశమైంది. సమావేశంలో కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. 3 కొత్త జిల్లాల ఏర్పాటుకు ఇప్పటికే ఆమోదం తెలిపారు. మార్కాపురం, మదనపల్లి, పోలవరం 3 కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. మార్కాపురం జిల్లా ఏర్పాటు ప్రజల దీర్ఘకాలిక డిమాండ్. తాము అధికారంలోకి వస్తే మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు కూడా చేసింది. మరో కొత్త జిల్లా మదనపల్లె. ప్రస్తుతం మదనపల్లి అన్నమయ్య జిల్లాలో ఉంది. మదనపల్లిని జిల్లా చేయాలని అక్కడ ప్రజల చిరకాల కోరిక. మదనపల్లిని జిల్లా చేస్తామని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా కొత్త జిల్లా ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఏర్పడే మదనపల్లిలో 21 మండలాలు ఉండనున్నాయి. ఇక మరో కొత్త జిల్లా పోలవరం. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. పోలవరం కొత్త జిల్లా ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లి, సత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం 77 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఈ 5 కలిపి 82 కానున్నాయి. 10 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. అయితే అధికారులు ఉద్యోగుల కొరతను దృష్టిలో పెట్టుకుని 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 29న జరిగే కేబినెట్ సమావేశంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు సంబంధించి చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఈ నెలాఖరులోగా